సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదం నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదం స్తుతి సింహాసనాసీనుడా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్న చిత్తు చూపి మా ప్రార్థనను ఆలకింపుము. మానవ జాతి సంస్థాన అభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాను. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మూడవ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతట దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవున్నట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారీయగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి అత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలోకానన, మధ్యాకాశమా మహిమలోకానన, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి
భార్యలు భర్తలు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనము వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనము వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కాని ముడత కాని మరేదీ కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అటుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనా, తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా, మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరలగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. మంగళగీతం ఎంతో మధురం, వధూవరులకై ఆలపించరారే. మంగళగీతం ఎంతో మధురం, వధూవరులకై ఆలపించరారే. మంగళమే జయ మంగళమే,
మీతో ఉండునుగాక. మీ ఆత్మతో పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త అధ్యాయము 2 మొదటి 11 వచనములు. 3వ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచకక్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.